Welcome to the Rameshwaram, which is a part of Chardhams in India, and also welcome to the Dhanushkodi, which is also known as the Ghost Town, where the two seas will mix up into the Indian Ocean. And one more important construction which was built by Lord Rama named Ramasetu located here. So are you excited? Let's go into the video. యాక్చువల్గా మేము రామేశ్వరంకు స్టార్ట్ అయింది మదురై నుంచి. మదురైలో ఆల్రెడీ గుడి చూసేసుకొని తర్వాత అదే రోజు నైట్ మదురై నుంచి రామేశ్వరంకి స్టార్ట్ అయిపోయాం. మదురై టెంపుల్ నుంచి మనం మదురై బస్ స్టాండ్ వరకు వెళ్ళాలి. ఇది ఆ బస్ స్టాండ్. అది ఇంచుమించు ఒక 6 to 7 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ బస్సు ఎక్కేసి ఇక నైట్ 8:30కి బస్సు ఉంది. ఆ బస్సులో ఒక స్టార్ట్ అయిపోయాం రామేశ్వరంకి. ఈ టికెట్స్ చూసారా, పాత రోజులు ఇంకా గుర్తొస్తాయి. ఇక్కడ తమిళనాడు స్టేట్లో మోస్ట్లీ ఇంకా ఇవే వాడతారు. నైట్ టైమ్స్ బ్రిడ్జ్ వ్యూ చాలా బాగుంది. బట్ వాటర్ డ్రైనేజ్ వాటర్ అనుకోండి, అది వేరే మ్యాటర్. బట్ వ్యూ మాత్రం చాలా బాగుంది. నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద సెకండ్ డే ఆఫ్ వీకెండ్ బ్లాగ్. నిన్న మదురై అయిపోయింది. సో ఈరోజు వచ్చేసి రామేశ్వరం వచ్చాం. ఇక్కడ ఏమేమి ఉంటాయి, ఏమేమి తిరుగుతాం అనేది చూపిస్తా. గుడ్ మార్నింగ్, నమస్తే. టైం వచ్చేసి 6 అవుతుంది. నైట్ మదురై నుండి వచ్చేసరికి 12 అయింది. ఇక రూమ్ సర్చ్ చేసి తీసుకొని సరికి 1 అయింది. నైట్ టైమ్స్ కాబట్టి చాలా అంటే చాలా రేట్స్ ఎక్కువ చెప్తున్నారు. ఇక లాస్ట్కి ఎలాగోలాగా 2300 పెట్టి 4 షేరింగ్ రూమ్ తీసేసుకున్నాం. ఇప్పుడు ఇంకా సన్ రైజ్ కవర్ చేద్దామని వెళ్తున్నా. ఫ్రెష్ అప్ కూడా కాలేదు, జస్ట్ అలా లేచా, బ్రష్ చేసుకొని మళ్ళీ ఎక్కడ సన్ రైజ్ మిస్ అవుతానో అని స్టార్ట్ అయిపోయా. పదండి సన్ రైజ్ చూసేద్దాం. పొద్దున్నే చాలా ప్రశాంతంగా ఉంది. టెంపుల్ సరౌండింగ్స్ చుట్టూ ఏం శబ్దం లేకుండా, ట్రాఫిక్ లేకుండా చాలా ప్లెజెంట్గా ఉంది. దీని పేరు వచ్చేసి అగ్నితీర్థం. ఇక్కడ మునిగేసి తర్వాత లోపలికి, గుడి లోపలికి వెళ్ళాలి. అయిపోయింది. ఉప్పం కూడా చాలా అంటే చాలా ఘోరంగా కూడా. అబ్బా, ఫోన్ బయట ఇచ్చేసి వస్తా, పర్వాలేదు. అగ్నితీర్థంలో మునిగి తర్వాత టెంపుల్ లోపలికి పోవాలి. లోపల ఒక 22 బావులు ఉన్నాయి. అందులో కూడా మనం మునగాలి అంటే మొత్తం మనం మునిగి లేయాలని కాదు. మనం అక్కడికి వెళ్తే అక్కడ వారు బకెట్లతో మింద పోస్తారు అంతే. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ 22 బావిలలో ఉండే వాటర్ ఒకదానికొకటి సంబంధం లేకుండా డిఫరెంట్ టేస్ట్ ఉంటాయంట. అయ్య బాబోయ్, మొత్తం 22 అయిపోయేసరికి 2 గంటలు పట్టింది. మళ్ళీ రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని టెంపుల్లోకి వచ్చేసాం. యాక్చువల్లీ రామేశ్వరం అనేది మొత్తం చార్ధంలో ఇది ఒక దమ్. పైన బద్రీనాథ్, ఆ తర్వాత పూరి జగన్నాథ్, ద్వారకాలో కృష్ణుంది, రామేశ్వరంలో శివునింది. పైనుండే 3 అంటే ఈస్ట్, వెస్ట్ అండ్ నార్త్లో 3 విష్ణువులు ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం శివుడు ఉంటాడు. ఇంకా వచ్చేసి కాశీలో శివుణ్ణి దర్శించుకుని అండ్ ఈ రామేశ్వరంలో కూడా డెఫినెట్గా దర్శించుకుని సారీ డార్లింగ్స్, వీడియో తీస్తుంటే యూట్యూబా అని అడిగారు. సో మమ్మల్ని కూడా యాడ్ చేసుకోండి అంటే అలా యాడ్ చేసాం. ఓకే, అయితే మ్యాటర్లోకి వస్తే కాశీతో ఈక్వల్గా పోలుస్తారంట ఇక్కడ దర్శించుకుంటే. ఇది ఒక చిన్న క్లిప్పు. లోపల ఉండే డిజైను ఫోన్ అలో చేయరు కాబట్టి ఏదో జస్ట్ అలా తీసేసా, మళ్ళీ ఏమన్నా అంటారేమో అని. దర్శనం అయిపోయింది. ఇక లోకల్ ప్లేసెస్, తర్వాత వచ్చేసి ధనుష్కోడి, ఇక్కడ కొన్ని ప్లేసెస్ చూడాలని ఒక ఆటో రెంట్కి తీసుకున్నాం. రెంట్ కంటే మొత్తం 1000 రూపీస్ ఆటో వచ్చేసి. వాడు కొన్ని లోకల్ ప్లేసెస్, అలాగే ధనుష్కోడి ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది. మొత్తం తీసుకొని తిప్పేసి రిటర్న్ మమ్మల్ని బస్ స్టాండ్లో డ్రాప్ చేయాలని అడిగాం. సరే అని మొత్తం మాట్లాడేసాం 1000 రూపీస్కి. ఈ టెంపుల్ స్పెషల్ వచ్చేసి ఫస్ట్ ఈ టెంపుల్ లార్డ్ రామ టెంపుల్. ఇక్కడ రావణ యుద్ధం అయిపోయిన తర్వాత విభూషణుడికి ఇక్కడే రాముడు వచ్చేసి పట్టాభిషేకం చేశాడు. సో అందుకే ఇక్కడ ఈ రాముని గుడి కట్టారు.
Finally, we are in the last town of South India, which is known as ధనుష్కోడి. ఇప్పుడే చూపిస్తా ఏంటి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు కదా అని, ఫ్లో బాగుంది కదా అని అలా వాడినా. ఒక్క నిమిషం ఉండండి. మొత్తం 3 అరేబియన్ సీ, ఇండియన్ ఓషన్, తర్వాత బే ఆఫ్ బెంగాల్ అన్నీ ఒకే చోట కలయిక అయ్యాయి. ఒక్క నిమిషం, ఐ విల్ షో యూ. అటు సైడ్ వచ్చేసి బే ఆఫ్ బెంగాల్, ఇది ఇండియన్ ఓషన్, అవి వచ్చేసి అరేబియన్ సీ. ఇదే లాస్ట్ పాయింట్. ఇది ఇక్కడే వచ్చేసి రామ్ సేతు స్టార్ట్ అవుతుందంట. ఎక్కువ వాటర్ ఫ్లో ఉండడం వల్ల కనిపిస్తలేదు, అసలుకి మునిగిపోయి ఉంటుంది. మేబీ తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి 18 కిలోమీటర్స్కి శ్రీలంక వస్తుంది. ఈ ప్లేస్ని గోస్ట్ టౌన్ అని కూడా పిలుస్తారు. ఒక సైక్లోన్ వచ్చి మొత్తం ఊరంతా కొట్టుకుపోయిందంట. బాడీస్ కూడా ఒక్కటి కూడా దొరకకపోవడంతో దీన్ని గోస్ట్ టౌన్ అని పిలుస్తారు. వాటర్ చాలా నీట్ అండ్ క్లియర్గా ఉన్నాయి. లోపల ఉన్న చిన్న చిన్న చేపలు కూడా కనిపిస్తున్నాయి. అంటే చూడండి ఎంత క్లియర్గా ఉంటాయో. అబ్బా, ఈ చల్ల గాలికి బీచ్లో సముద్ర పక్కన కూర్చొని ఇలా మామిడికాయ తింటుంటే ఎంత హాయిగా ఉందంటే అంత హాయిగా ఉంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, మీరు కూడా ట్రై చేస్తారా? ఇదే లైట్ హౌస్, ఇక్కడున్న వన్ ఆఫ్ ద అట్రాక్షన్. ఇక్కడ ఇప్పుడు ఓన్లీ 4 or 5 హోటల్స్ మాత్రమే ఉన్నాయి. అవి కూడా కన్స్ట్రక్టెడ్ హోటల్స్ ఏం కాదు, సమ్ పందిరితో కట్టారు అంతేగాని పర్మనెంట్గా అయితే కట్టలేదు. ఎప్పుడు ఏమవుతుందో అని భయంతో గవర్నమెంట్ కూడా ఇక్కడ స్టే చేయొద్దని చెప్పారంట. ఇది వచ్చేసి అబ్దుల్ కలాం మెమోరియల్ పార్క్. మేము మిస్ అయిపోయాం, టైం లేదు. సో ధనుష్కోడి నుండి రిటర్న్ వచ్చేసరికి చాలా టైం అయింది. అక్కడ నుంచి మళ్ళీ మేము స్టేషన్కి రిటర్న్ వెళ్ళిపోవాలి కదా, సో లేట్ అయిపోయి మిస్ అయిపోయాం. మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఇన్ రామేశ్వరం ఏంటో తెలుసా? ఈ రైల్వే బ్రిడ్జ్ దట్ కనెక్ట్స్ తమిళనాడు అండ్ రామేశ్వరం. అసలు ఈ బ్రిడ్జ్ పైన ట్రైన్లో పోతుంటే ఆ వాటర్కి దగ్గరగా ఉంటాయి. ఎంత బ్యూటిఫుల్ వ్యూ తెలుసా? మేమైతే మిస్ అయిపోయాం, ఎందుకంటే ఈ రైల్వే బ్రిడ్జ్ ఏదో రిపేర్లో ఉందంట. బట్ మీరు మాత్రం మిస్ కాకండి, ఎప్పుడైనా వస్తే డెఫినెట్గా చూడండి. ఓకే అయితే బాయ్ డార్లింగ్స్, లవ్ యూ. ఓకే డార్లింగ్స్, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.